కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట. మరలా ఇతి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదగను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయంకు వెళ్ళి శ్రీమన్నారాయణ చూడోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహము కరిగిన అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారించుకుము. నీవు వెంటనే చెల్లాచెదురు అయిన నీ సైన్యము కూడా తీసుకొని యుద్ధ సన్నుడై నీ శత్రురాజులతో పోరు స్వల్పము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాను. ఇతను ఎవరో మహానుభావుడి వల్ల ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నుడై శత్రు రాజులతో ఘోరముగా పోరాడిన. దెబ్బతిని కోరమతో ఉన్న పురంజయుని సైన్యము దాటి శత్రు రాజులతో ఘోరముగా పోరాడను. దెబ్బతిని కోదంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియేను కాక శ్రీమన్నారాయణ పురంజయుని విజయానికి అన్ని విధాలుగా సహాయపడును. అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ్య రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యము తిరిగి సంపాదించదు. శ్రీమన్నారాయణ కటాక్షముకు ప్రాప్తులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం తాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా. శ్రీహరిని కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. ఆ ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. తాడు పామే ఖర్చును. కార్తీక మాసం అంతయో నది స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములను సమకూరును. విష్ణుభక్తి కలిగిన శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనాను పుణ్యము సమానమే. బ్రాహ్మణ జనం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదమైన మోనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానైన సత్పురుషుడైన వైష్ణవతోముని హృదయం పద్మమున భగవంతుడు సంసార సాగమును ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నియతము లేదు. విష్ణుభక్తి వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే నొందరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుచో ఎవరికైనాను శక్తి లేని ఏడల వారి తమ దవ్యము వెంచినైనను మరికొక చేత దాన ధర్మ వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలు లొసంగి కాపాడును. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు. నిరాకరుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరాజాక్షుడు. 14 లోకములను తన కృషియందుకొని కాపాడుతున్న ఆదినారాయణుడు నేడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయరుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసములో శుచై పురాణ పట్టణము చేసినతో పితృదేవతలు సంతోషించెదరు.
వారి వంశం అంతయో తరించెను. అది ముమ్మాటికి నిజము. ఇట్లు కంద పురంతగా వశిష్ట పోత కార్తీక మహత్య మండలి విసర్జము 22వ రోజు పారాయణ సమర్థ తప్పల నుంచి క్షమించింది.